దేవుని స్తోత్రం. మీ అందరి కొన్నాళ్ళు దేవుని మాటలు ఎందుకు చెప్పు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో అన్న పాఠం చేసింది. మరియు అన్న విజ్ఞాపన ఎలాగూ చేస్తున్నది, యెహోవాయందు నాకు మహా ఆనందం కలిగెను, నీ వల్ల నీ రక్షణను బట్టి సంతోషించున్నాను, నా విధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. మన దేవుడు వంటి ఆశ్రయ దుర్గమేదియో లేదు. యెహోవా అనంత జ్ఞాని, ఆయనే క్రియలను పరిశీలించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు నీ నోట రానికుడి అని ప్రార్థన చేస్తుంది అన్న. సమయాన్ని తీసుకొచ్చినప్పుడు సమయాన్ని మందిరంలో విడిచిపెట్టినాక వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటుంది. మరియు అన్న విజ్ఞాపన చేస్తే నా హృదయము యెహోవాయందు సంతోషించుంది గాక, సంతోషించు నా హృదయం యెహోవానందు సంతోషం కలిగింది నాకు అంటుంది అన్న. ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి మహాభయం, నీ యెహోవా వంటి దేవుడు ఏ దేవుడు లేడు, నీవు తప్ప ఏ దేవుడు లేడు అని ప్రార్థన చేస్తుందన్నమాట. యెహోవా దేవుడు తప్ప ఏ దేవుడు లేడు, మనకు సమీపంగా నా దేవుడు ఉన్నాడంటే ఎవరన్నా యెహోవా దేవుడే మనకు సమీపంగా ఉంటాడనమాట. నీ అక్కలు తీరుతాడనమాట. నీకున్న బలహీనతలు అన్నీ ఆయన ఎక్కడో ఉండే దేవుడు కాదు, కొండ మీద గుట్ట మీద ఉండే దేవుడు కాదు, ఏదో వాళ్ళతో ఎలతో భర్తను ఆడే దేవుడు కాదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ప్రజల కోసం ఆయన ప్రయాసపడి మనల్ని మన బాధలో మన అక్కర్లు పెరిగి తీర్చేవాడు ఆయన. అంతేగాని అక్కడ ఉండే దేవుడు, గుట్ట మీద ఉండే దేవుడు, కొండ మీద ఉండే దేవుడు కాదు, ఎవరితో భర్తను ఆడే దేవుడు కాదు మన దేవుడు. వాళ్ళ విశ్వాసుల బాధలో పెరిగి అవిశ్వాసులోకి సహాయం చేసే దేవుడు యెహోవా దేవుడు, గొప్ప దేవుడు. అలాంటి దేవుణ్ణి ఇక్కడ అన్న పోగొడుతున్నమాట. బిడ్డని ఇచ్చాడు కదా, అడిగిన బిడ్డని మందిరం వదిలేస్తే ప్రార్థన చేసింది. నాకు యెహోవా ఎందుకు నేను ఆనందిస్తున్నాను అంటుంది. ఆనందించమంటే మరి అన్న అడిగిన బిడ్డించి ఇచ్చాడు కదా దేవుడు, ఆ బిడ్డను మందిరంలో వదిలిపెట్టింది. మళ్ళీ దేవుడు ఎందుకు నాకు దేవుడు సాయం చేశాడు, ఆయన నిందను తొలగించాడు అని చెప్పి దేవుణ్ణి పొగుడుతుందన్నమాట, ప్రార్థన చేస్తున్నమాట. అట్లాగే మనం దేవుడు ఎందుకు ఆనందించాలి, దేవుడు పొగడాలి. దేవుడు గొప్ప దేవుడు, మనకు సమీపంగా ఉన్న దేవుడు, మనకు సమీపంగా ఉండి మన కార్యాలు జరిగించే దేవుడు. అంతేగాని అక్కడ ఇక్కడ ఉండే దేవుడు కాదు, మనతో ఉండే దేవుడు, అంతా ఉండే దేవుడు అన్నమాట. ఇక ఆ ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయింది అన్నమాట. వెళ్ళిపోతే ఈ బాల్డ్ అయిన సమయాలు ఏలి దగ్గర మందిరంలో పరిచర్య చేస్తున్నాడు అనమాట. పరిచర్య చేస్తుంటే పరిచర్య శాతం ఉంటుంది, అట్లాగే ఉంటామనగా ఏలి కుమారులు ఉన్నాడు. వాళ్ళు దేవుడికి ఇష్టమైన వాళ్ళు కాదు, దేవుడికి విరోధంగా నడుచుకుంటున్నారు. వాళ్ళు దేవుడి సన్నిధికి వచ్చిన ఆడపిల్లల్ని అయ్యి అంటాం, అయ్యి శాతం వాళ్ళతో శాతం అట్టగా అని చేస్తాం అనమాట. వాళ్ళు యెహోవాని తీసివేయాలని ఆలోచించాడనమాట. వాళ్ళు యెహోవా దృష్టికి కీడు జరిగించే బిడ్డలేక ఉన్నారన్నమాట. ఏలి కాడ అన్నాడు కానీ ఒకసారి మీరు చేసిన తప్పులు మీరు చేస్తున్నదేంటి,
మందిరంలో ఇలాంటి చెడ్డ పనులు చేస్తానని తెలిసి నాకు అలాంటి పనులు చేయకూడదు, మీరు చేసే పనులు మంచి కాదు, అవి మానుకోండి అంటే అది మానలా. మానందా ఏలి ఏం చేస్తాడు, ఆయన కాడ తండ్రి కాడ అడ్గోలేదు అని చెప్పేసి తీసేయాలని నిర్ణయించుకున్నాడు దేవుడు. నిర్ణయించుకున్నాడన్నమాట. బాలుడైన సమయాలు ఆయన ఎదుట పరిచయం చేస్తాడనమాట. ఏటాట సమయాలకి అన్న నిలువుటంగి ఒకటే, నీ అతారు చూడు నిలువుటంగి పుట్టుకొచ్చేది అన్నమాట. సంవత్సరానికి ఒకటి పుట్టుకొచ్చేది అన్నమాట. పుట్టుకొచ్చి ఆ బాలుకి ఇచ్చేది, అది ధరించుకుని పరిశీలన చేసేవాడు అన్నమాట. పరిశీలన చేసేవాడు. ఏలి కళ్ళు మందం కలిగి వృద్ధాపురం వచ్చింది అన్నమాట. వృద్ధాపురం వచ్చింది. వీళ్ళు ఈ దృష్టికి ఇక కీడు అనుకూలంగా లేరు, మంచి ప్రవర్తన కలిగి లేరు వాళ్ళు ఏలి కొడుకులు. అప్పుడు ఆ దినాల్లో యెహోవా వాక్కు అరుదు మాట్లాడుతా, స్వరం మానవుతో మాట్లాడుతా అరుదు. అసలు అప్పుడు ఆ దినాల్లో ఎవరితో మాట్లాడలేదంట. అప్పుడు బాలుడైన సమయలు ఉన్నాడు కదా, పరిచయం చేస్తున్నాడుగా. సమయలు దేవుడికి ఇష్టమైన మనుషులుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉండేటప్పటికే అప్పుడు ఆ బాలుడితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు అన్నమాట దేవుడు. ఓసారి పరిచయం చేసి ఇదంతా బుకిచ్చి సాయంత్రం పడుకుంటారు కదా, మందసం పక్కనే పడుకున్నాడంట. పడుకునేటప్పటికి దేవుడికి ఆకేశాడంట, సమయలు అని. సమయలు అని కేకైతే, ఏంటి నా ఏళ్ళు వాడా నన్ను కేకేసావు ఏంటి, వచ్చాను చెప్పు అని ఏలి దగ్గరికి వెళ్ళాడనమాట. ఏలి దగ్గరికి వెళ్తే ఏలి అన్నాడు, నువ్వు బాబు నన్ను పడుకొని పోయేటి, నన్ను నిద్రమని పోయేటి, నేను కేకలేదు, వెళ్ళి పడుకో నువ్వు అని చెప్పాడు ఏలి. చెప్పేటప్పటికి మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. పడుకుంటే మళ్ళీ అట్లాగే కేకేశాడు, సమయలు అని. దేవుడు కేకేస్తే 2 సార్లు కేకేస్తాడు అనమాట. సమయలు అని కేకేశాడు అనమాట. కేకేసేటప్పటికి ఈ సమయాలకి ఇక ఎవరు కేకేసే తెలియక ఏలి దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. ఏలి ఉన్నది అక్కడ ఇంకెవరు ఉన్నారో, ఏలి దగ్గరికి వెళ్ళి, నా ఏలి వాడ నన్ను కేకేసావా, వచ్చాను ఏంటి చెప్పు అంటే, నేను కేకేలేదు అయ్యా, వెళ్ళి పడుకో అంటున్నాడు ఏలి. నేను కేకేలేదు నిన్ను, నువ్వు వెళ్ళి పడుకో అని అంటున్నాడు. అంటుంటే మళ్ళీ 3వసారి మళ్ళీ వెళ్ళి పడుకుంటే మళ్ళీ మాట్లాడాడు దేవుడు. సమయలు అన్నాడు. అంటే మళ్ళీ ఏలి దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఏలి దగ్గరికి వెళ్ళి, నన్ను పిలిచావా నా వెళ్ళివాడా, నేను వచ్చాను అని చెప్పంటే అప్పుడు ఏలి గ్రహించాడనమాట, ఈ బాలుడితో దేవుడు మాట్లాడుతున్నాడు అని గ్రహించాడనమాట. గ్రహించి అప్పుడు అన్నాడాక, నీవు నీ దాసుని బట్టి మాట్లాడితే నీ దాసు ఆలకిస్తాడు, ఏంటి చెప్పని అని చెప్పాడనమాట. వెళ్ళి పడుకున్నాడు. పడుకుంటే అప్పుడు దేవుడు మళ్ళీ పిలిచాడు, సమయలు అని 2 సార్లు పిలిచాడు అనమాట. పిలిస్తే అప్పుడు కళ్ళు మూసుకుని నీ దాసుడు ఆలకిస్తాడో సెలవమంటే అప్పుడు చెప్పాడనమాట దేవుడు. ఏలి కుటుంబం గురించి, వాళ్ళ కొడుకులు నీచంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ గురించి, అందరి గురించి మాట్లాడాడనమాట సమయలతో. మాట్లాడితే అప్పుడు తెల్లారిపోయినాక లేచి యథామావులుగా పని చేసుకుంటూ పరిచయం చేస్తున్నాడు సమయలు. పరిచయం చేస్తాడే ఏలి వచ్చి ఏలి అన్నాడు, నేను మరి దేవుడు నీతో ఏం మాట్లాడాడు అది నాతో చెప్పు, నువ్వు ఏది చెప్పాడో అది అంతా నాకు చెప్పు, చెప్పకపోతే దేవుడు నీకు ఆ కీడు మళ్ళీ కీడు నీకు కలగజేస్తాడు,
నాకున్నది అంత చెప్పమంటే అప్పుడు చెప్పాడనమాట. ఇంకా ఏం చెప్తాడు, అంతకెత్తు చెప్పొద్దు అనుకున్నాడు, బాధపడతాడేమో చెప్పొద్దులే అనుకున్నాడు. అనుకుంటే ఇతనేమో అన్నాడు కదా, అంతా నాకు చెప్పు, లేకపోతే నీకు దేవుడి కీడు కలగజేస్తాడు అని అన్నాడు కదా. అనేటప్పటికి ఈ దేవుడు మాట్లాడిందంతా చెప్పాడనమాట. ఇట్లాగా నీ పరిచర్య నీ కొడుకులు ఇట్లాగా యోగ్యంగా లేదంట, వాళ్ళు మంచి ప్రవర్తనగా లేదంట, వాళ్ళకి దేవుడు చెప్పాడు ఆమె తీసేయాలనుకుంటున్నాడని దేవుడు చెప్పాడు అని ఇవన్నీ చెప్పాడనమాట. చెప్పేటప్పటికి వాళ్ళు దుష్ప్రవర్తన కలిగి ఉన్నారు, వాళ్ళకు తీసేయాలనుకుంటున్నాడని దేవుడు అని చెప్పాడు అని ఇంకా ఇవన్నీ చెప్పేటప్పటికి అప్పుడు ఏం చేస్తాడు, ఇంకా అట్లా ఉంటామనగా అప్పుడు అట్లా ఉంటామనగా అప్పుడు దేవుడు మాట్లాడాడు కదా, సమయాలతో మాట్లాడుతున్నాడు. అంతకెత్తమే ఎవరితో మాట్లాడాల, దేవుడు మాట్లాడాలా, ఎవరితో మాట్లాడినట్టు దాఖలా లేదు. అప్పుడు సమయాలతో మాట్లాడుతుంటాడనమాట. ఇక అరుదుగా మాట్లాడుతూ ఏలి కుమారులు దేవుడికి ఇష్టంగా లేడు. ఏలి దైవజండే, ఏలి దైవజన్ కనుక తర్వాత ఏలి కుమారులు ఇవ్వాలి, దైవజనులు అవ్వాలి. కానీ వాళ్ళ ప్రవర్తన బాగోలం, అప్పుడు వాళ్ళ ప్రవర్తన చెడ్డదైంది దేవుడి దృష్టికి. తప్పుగా ప్రవర్తిత్వం తప్పుగా చేస్తాను అనమాట. అలాగే దైవజనుడు అనుకో, మంచిగా సేవ చేస్తే చాలదు. వాళ్ళ బిడ్డలు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా ఉండాలో, ఎలాంటి నడుచుకుంటున్నారో అది కనిపెట్టి ఉండాలి. బిడ్డలు లైన్లో పెట్టాలన్నమాట. బిడ్డలో ఎట్టమాడతారు తిరుగుతుంటే చేస్తే మట్టుకి దేవుడు మరి వీళ్ళు ప్రార్థన ఆలకించి వాళ్ళని వదిలేయాలి కదా, వదిలేదు కదా. ఎందుకు వదిలేస్తాడు? పాపానికి జీతం మరణం. దేవుడు శిక్ష ఇస్తాడు. పాపం చేసే వాళ్ళకి పాపానికి శిక్ష మరణం అన్నమాట. దేవుడి స్తోత్రం. అలాగా దేవుడు కార్యం చేసి అలాగే అని నిర్ణయించి తీసుకున్నాడు అనమాట. తీసుకొని అలా ఉంటామనగా ఏది పరిచయం అట్లాగే చేతంలో ఒకసారి యుద్ధం వచ్చిందన్నమాట. యుద్ధం వచ్చారు, ఫిలిష్తీయులు వచ్చారు మీదకి. వచ్చేటప్పటికి వీళ్ళు జయించినారు. వచ్చి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏంటి అని చెప్పేసి ఈ దేవుని మందసం యుద్ధరంగంలోకి తీసుకెళ్తే ఆ మందసాన్ని చూసి ఫిలిష్తీయులు భయపడ్డారు. ఈ దేవుడు స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు దేవుని దీవించింది. ఆమేన్.